ఈరోజు బైబిల్‌లో నుండి నిర్గమకాండం 35వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇదిగో నిర్గమకాండం 35వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము. అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పని చేయవాడు ప్రతివాడును మరణశిక్షణులు. ఇదిగో దేవుడు ఇశ్రాయేలుకు ఒక కట్టడ నియమించాడు. అదేంటంటే మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలి. అది పరిశుద్ధ దినంగా పాటించాలని, దానిలో పని చేయకూడదని, ఆ దినాన్ని పని చేసేవాడు మరణశిక్షణ పొందుతాడని దేవుడు చెప్తున్నాడు. ఎందుకని దేవుడు ఇంత కఠినంగా ఉన్నాడంటే దేవుడు ఇశ్రాయేలుని టెస్ట్ చేస్తున్నాడు. ఇదిగో వీళ్ళు ఈ కొంచెం దాంట్లో, ఈ చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటారా లేదని చెప్పి. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఇదిగో దేవుడు ఇశ్రాయేలుకి నియమించిన కట్టడ. అది ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ. ఇప్పుడు మనం ఆ విధమైన కట్టడని పాటించాలా, మనం కూడా సబ్బాతును ఆచరించాలంటే ఇదిగో పౌలు భక్తుడు గలతీ రాసిన పత్రికలో చెప్తున్నాడు, మనం ఆ విధంగా చేయక్కర్లేదు. ఇదిగో మనం అందరం కూడా క్రీస్తులో విశ్రాంతిలోకి ప్రవేశించాం. ఇదిగో ఇప్పుడు మనం ఆయన మాటల్ని వెంబడిస్తే చాలు. ఇదిగో ఆయన వేసిన బాటలో నడిస్తే చాలు. ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయనను ప్రభువును ఒప్పుకోవాలి. ఆయన హృదయంలో విశ్వసించాలి. ఆయన గురించిన రక్షణ సువార్తను అనేకులకు చాటి చెప్పాలి. ఇదిగో మన జీవితమే క్రీస్తు యొక్క ప్రతిబింబంగా ఉండాలి అని చెప్పి దేవుడు మనతో చెప్తుంది. ఇక రెండవదిగా ఇదే అధ్యాయంలో 21వ వచనం చూసినప్పుడు, ఎవని హృదయం వాని రేపును, ఎవని మనసు వాని ప్రేరేపించును, వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణలు తెచ్చినాయి. చూసారా, ఇక్కడ ఉన్న ఒక మాట ఏంటంటే వాళ్ళ హృదయం ప్రేరేపించబడిన కొద్దీ వారు దేవునికి అర్పణలు తీసుకొచ్చారని. అవును, ఎప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీ హృదయం ప్రేరేపించబడిన కొద్దే మీరు దేవునికి ఇవ్వాలి. కొంతమంది పిసినుగుడ్డుతనం తెస్తారు, కొంతమంది బలవంతంగా ఇస్తారు, కొంతమంది నాకు ఇవ్వకపోతే హాని జరుగుద్దని ఇస్తారు. అలా ఇస్తే దేవునికి నచ్చదు. మీరే ఆలోచించండి. మీకు ఎవరో భోజనం పెడుతున్నారు, దాన్ని తీసుకొచ్చి చేతిలో గట్టిగా పెట్టి ముఖం మీద కొట్టినట్టు తిట్టినట్టు చేస్తే మీరు తీసుకుంటారా? అస్సలు తీసుకోరు. మరి దేవుడు ఏ విధంగా మన ఆ అర్పణని మనం మనస్ఫూర్తిగా కాకుండా ఇస్తే తీసుకుంటాడు? ఇదిగో సంతోషంగా ఇచ్చేవాడి అర్పణను దేవుడు అంతే సంతోషంగా అంగీకరిస్తాడు. మనం సంతోషంగా ఇస్తే ఆశీర్వదించబడతాం. సంతోషంగా ఇస్తే ఇదిగో అక్కడ ఉన్న లేమంతా తెచ్చబడుతుంది. అదేవిధంగా సమృద్ధి వస్తుంది. అదేవిధంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు ఆ విధంగా మనస్ఫూర్తిగా ఇచ్చాడు. మన దగ్గర నుంచి కూడా దేవుడు ఆ విధంగానే కోరుకుంటున్నాడు. ఇక చివరికి ఇదే అధ్యాయంలో 26వ వచనం చూస్తే, ఏ స్త్రీలు జ్ఞానహృదయం గలవారే ప్రేరేపింపబడ్డారో వారందరూ మేక వెంట్రుకలు వడికిరి. ఇదిగో ఇక్కడ ఉన్న స్త్రీలను కొద్దిమందిని చూస్తే వాళ్ళు జ్ఞాన హృదయం గలవారే మేక వెంట్రుకలు అవుతారంట. ఇదిగో దేవుడు మన దగ్గర నుంచి ఇది కూడా విషయం చెప్తున్నాడు. ఒక్కోసారి మన దగ్గర డబ్బు ఇవ్వలేకపోవచ్చు, ఒక్కోసారి మన దగ్గర ఇవ్వడానికి ఏదో ఉండకపోవచ్చు. అయితే నమ్మండి, దేవుడు మనకు కొన్ని తలాంతులు ఇస్తాడు. మన తలాంతులను కూడా దేవుడికి ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు మేక వెంట్రుకలు వడకడం వచ్చంటే వాళ్ళు జ్ఞాన హృదయం గలవారంటే వాళ్ళు ఆ విధంగా మేక వెంట్రుకలు వడికి వాళ్ళకి ఇచ్చారు. దాన్ని కూడా దేవుడు రాయించాడు. ఇది ఈరోజు నేనేమి ఇవ్వలేను దేవా అని బాధపడుతూ ఉన్నారా? మీకు దేవుడు ఏ తలాంతి ఇచ్చాడో ఆ తలాంతిని ఇవ్వండి. మీరు బాగా పాట పాడగలరా? అయితే దేవుని సందులో పాడండి. మీరు మంచిగా దేవుని సువార్తను చెప్పగలరా? అయితే దేవుని సువార్త పనులు పాడపడండి. మీరు మంచిగా రాయగలరా? అయితే దేవుని గురించి, ఆయన విశ్వాసంతుల గురించి, ఆయన మీ జీవితంలో చేసిన కార్యాల గురించి రాయండి. వాటిని అనేక మందికి పంచండి. ఇలా మీకు దేవుడు ఏ విధమైన తలాంతి ఇస్తే ఆ తలాంతిని దేవుని పనులు వాడబెట్టండి. దేవుడు మీకు ఎంతగా ఇస్తే అంతగా మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు అర్పించుకుని దేవుని పని చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ స్త్రీలను ఏ విధంగా అయితే దేవుడు ఆ విధంగా రాసి కనపరిచాడు, అదేవిధంగా మనల్ని కూడా దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. అనేకుల మధ్య తన మహిమార్థమే వాడుకుంటాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు కదా. చిన్న ప్రార్థన. పరలోకమందు తండ్రి, ఈ దినాన్ని ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, విశ్రాంతి దినాన్ని తప్పక ఆచరించాలని సరే చెప్తాను. దేవా, వారి నమ్మకత్వాన్ని పరీక్షిస్తూ ఉన్నది తండ్రి. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు అధికంలో నమ్మకం ఉంటాడని తెలియజేస్తాను. ఆ విధంగా నమ్మకం ఉంటూ మాకు సహాయం చేయండి. అదేవిధంగా నేను తండ్రి హృదయ పూర్తిగా ఇవ్వాలని దేవతను మాకు తెలియజేశాను. ఆ విధంగా ఇచ్చే భాగ్యం మాకు తెచ్చి దేవ, మా దగ్గర ఇవ్వడానికి దేవతండి ధనం లేకపోతే మా దగ్గర ఉన్న తలాంతులు ఇవ్వాలని, మా సమయాన్ని ఇవ్వాలని, మాకు నువ్వేమి ఇచ్చావో దాన్ని ఇవ్వాలని తెలియజేస్తున్నావు దేవతండి. ఆ విధంగా దేవతని ఇచ్చినవన్నీ నువ్వు కొనియాడుతున్నావు. ఆ విధంగా దేవతని మా జీవితంలో నీకు మాకున్న ప్రతి దాన్ని ఇచ్చే విధంగా మాకు సహాయం చేయని వేడుకొంచు. నా ప్రభువును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుతాను. నిన్నే స్తుతిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.